మరోవైపు ఆ 5 సంవత్సరాల పాటు అభివృద్ధి అటకెక్కింది అధ్యక్ష. అవినీతి రాష్ట్రమంతా తాండవిచ్చింది. ఐదేళ్ల పాటు కబ్జాలు దౌర్జన్యాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారిన విషయం కూడా మన అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. రాజధాని రైతుల మీద కక్ష సాధింపు చేశారు. దేవస్థానం నుంచి న్యాయస్థానం దాకా యాత్ర చేస్తుంటే దానికి అడ్డుకున్నారు. అనేక రకాలైన కేసు వేయడం జరిగింది. మహిళలను కూడా చూడకుండా దాష్టికాలకి అరెస్టులకు పాల్పడ్డారు. ఆ సమయంలో దాదాపు 200 మంది అనాధికారికంగా 154 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారిగా చెప్పడం జరిగింది అధ్యక్ష. పెద్ద పెద్ద భూస్వాములని చెప్పడం జరిగింది అధ్యక్ష. మీరు సగటును చూస్తే ఒక్కొక్క కమతం 1 ఎకరా కమతం లేని వాళ్ళు కూడా కొన్ని వేల మంది 80% మంది 1 ఎకరా లేని వారు కూడా ఉన్నారు అధ్యక్ష. దాదాపు 70% మంది ఆ మరణించిన వారిలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు అధ్యక్ష. చాలా పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష. దాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఆనాడు ఇదేదో ఒక సామాజిక వర్గం కోసం తీసుకొచ్చిన రాజధాని అను, లేదా భూస్వాముల కోసం తీసుకొచ్చిన రాజధానిను, లేదా రియల్ ఎస్టేట్ కోసం తీసుకొచ్చిన రాజధానిను ఆనాడు మోసపూరిత మాటలు చేశారు అధ్యక్ష.